హనుమకొండ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం ఎల్కతుర్తి మండల కేంద్రంలో మండల సమైక్య కార్యాలయం వద్ద ఇందిరా మహిళా శక్తి ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎల్కతుర్తి భీమదేవరపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ సంతాజీ ఇతర ముఖ్య నేతలు అధికారులు మహిళా సంఘాలు మహిళలకు బొట్టు పెట్టి సారి అందించిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పక్షాన మా ఆడబిడ్డలకు సారె చీర అందిస్తున్నామని ఇంట్లో ఉండే ఆడబిడ్డ ఆశీర్వాదం అన్నిటికంటే బలమైందన్నారు. ప్రభుత్వం ఇస్తున్న సారెను ప్రతి గ్రామంలో ప్రతి మహిళలకు బొట్టు పెట్టి మహిళా సంఘాలు ఈ సారె అందించాలని మహిళా శక్తి ఐక్యత ఈ చీరలు ఉపయోగపడతాయన్నారు. మహిళా సంఘాలు ఐక్యంగా ఉండి ఆర్థిక వృద్ధి సాధించేలా పనిచేయాలన్నారు. గగనమెంత ఉరిమినా గిరికి చరణముండున గంగ పొంగి పొరలిన నేల భీతి చెందున ఆత్మబలము కూడగట్టి లక్ష్మి ఉన్నారా వెంకటి మన జ్యోతి ఇట్లా అమ్మాయి ముందే భక్తులు పెన్షన్ వచ్చేదా తర్వాత అటు అటు అంటే ముందుకెళ్ళి వీడియో తీస్తున్నా పద్దెనిమిది సంవత్సరాలు పైబడినటువంటి ప్రతి మహిళకు బొట్టు పెట్టి చీర ఇచ్చే బాధ్యత మీది. ఇవాళ రేపటి అయిపోవాలి. అందరికీ చీరలు ఇవ్వని కోరుకోవడం మహిళా సంఘాలుగా మీ బాధ్యత. 39 సంఘాలు ఉన్నాయి. 39 సంఘాల్లో ఉన్నటువంటి అందరికి చీరకి వచ్చింది కదా ప్రతి మీ దగ్గర గవర్నమెంట్ తో పెట్టిన ప్రోగ్రామ్. అందరికి నమస్కారం. అందరూ మిగతా గ్రామ మహిళా సంఘాల నాయకులకు అందరికీ పేరు పేరున పాత్రికేయులతో సహా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఈ రోజు సారే కింద తెలంగాణ ప్రభుత్వం పక్షాన ఆడబిడ్డలకు ఏ విధంగానైతే సారే పెడతారో ఆ విధంగా ఒక చీరను మీ అందరికి కూడా ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకుంటా ఉన్నాం. అది కూడా మన దగ్గర సిరిసిల్ల ఘర్షకృతులల్లా మీ అందరు మహిళా సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా మహబూబ్నగర్ నుంచి పెట్టుకుంటే అన్ని జిల్లాల వాళ్ళు వచ్చి అక్కడికి వచ్చి చూసి ఎట్లా తయారవుతున్నారో చూసి దాదాపు ఇప్పటికీ 65 లక్షల చీరలు అయినాయి. 1 కోటి చీరలు కావాలి అనే ఆలోచనతోటి మొత్తంగా మహిళలందరికీ 18 సంవత్సరాలు పైబడ్డ 90-95 ఎన్నేళ్ళు ఉన్నా సరే వాళ్ళందరికీ చీరలు ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభం చేసేటువంటి విధంగా ఇక్కడికి వచ్చినాం. నిన్న మీ అందరికీ నేను టెలిఫోన్ ద్వారా ఒక మెసేజ్ పంపిన. ఎంతమందికి వచ్చింది ఒకసారి చేయలేదు. ఎవరెవరు విన్నారు నా మాట? రాలే. మెసేజ్ అయితే చదువుతారని ఒక వాయిస్ కాల్ పంపి అందరికి అవ్వ మీ అందరికీ ఇవాళ రేపు 2 రోజులలో చీరలు మీ ఇంటికి వస్తాయి. బొట్టు పెట్టి మీ అందరికి మహిళా సంఘాల ద్వారా మాత్రమే వస్తాయి. మీరు మరి తెలంగాణ ప్రభుత్వం సారే తీసుకొని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆశీర్వదించమని కోరిన. ఇలా నాకు కూడా ఒక అక్క చెల్లె ఉంది. మనం మామూలుగా అందరు మా మగ అన్నలకు చెప్తున్నారు అందరికీ గుడికి పోయినా ఎక్కడికి పోయినా దేవుని దగ్గర పూజ చేసి కొబ్బరికాయ కొట్టి మంచి ఆశీర్వచనం తీసుకున్నా ఇవన్నీ ఎంతున్నా ఇంట్లో ఉండేటువంటి ఆడబిడ్డ ఆశీర్వచనం అన్నిటికంటే బాగా బలమైనటువంటిది.
మీరు ఎప్పుడైనా మా ఇంటికి వచ్చినప్పుడు లేకపోతే నేను మీరు వాళ్ళు ఎప్పుడైనా మా అక్క చెల్లి వచ్చినప్పుడు అడుగురు ఎట్లు ఏ విధంగా ఉంటాం మేము. ఆ విధంగా అందరినీ కూడా బాగా ఉంచాలి, బాగా చూడాలి అనేటువంటి ఆలోచనతోటి మీరు ఆరోగ్యంగా ఉండాలని మొన్న ఒక మెడికల్ క్యాంప్ అయింది. ఎంతమంది వచ్చారో నాకు తెలియదు. ఇంకా మళ్ళా పెడతా, మళ్ళా రెండు నెలల మళ్ళీ మెడికల్ క్యాంప్ పెడతాం. దయచేసి మండల నాయకులు ఆటోలు పెట్టలేని రాలేదంటే వాళ్ళు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తా, ప్రముఖమైన డాక్టర్లను పిలుస్తా. మీరు వరంగల్కో ఎక్కడికో హైదరాబాద్కో అవసరం లేకుండా ఇక్కడనే పరీక్షలు చేయిస్తా. ఎవరికైనా సీరియస్గా మోకాల నొప్పులో, కళ్ళ ఆపరేషనో, గర్భసంధికి సంబంధించో ఇతరత్ర ఏమైనా ఆ ఇబ్బంది ఉంటే హైదరాబాద్ కూడా నా మనిషిని పెట్టి మీ ఎంబడి ఉండి చికిత్స చేయిస్తా. కానీ పరీక్ష చేసుకోవాలి కదా. అదేవిధంగా ఈ మధ్య మొన్ననే హైదరాబాద్లో ఎంఎన్జే హాస్పిటల్ అంటే క్యాన్సర్ స్పెషల్ది బసవతారకకు సంబంధించి వాళ్ళని కూడా క్యాన్సర్ స్క్రీనింగ్ హాస్పిటల్ టెస్ట్ కూడా పెట్టించే కార్యక్రమం తీసుకుంటా ఉన్నా. అట్లనే లయన్స్ క్లబ్ నుంచి కళ్ళకు సంబంధించిన దాని మీద కూడా అదొక పరీక్ష హాస్పిటల్ పెట్టిస్తారు. ఎందుకంటే ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉండేదానికి స్వార్థం ఉంది. మీరు ఆరోగ్యంగా ఉంటే పిల్లల్ని బాగా చదివిపించి ఇంటి పని చేసి ఒక మంచి వాతావరణం ఇంట్లో ఉంటుంది. మీరే ఆరోగ్యంగా కుసుకుసు ఉన్నారనుకోరి ఈ ఆయన బయటకు పోవాలా, పిల్లలు బయటకు పోవాలా, ఇంట్లో మీకు చేత కాదు ఎట్లయితుంది. వాడి మీ ఆరోగ్యాలు కాపాడుకోండి. మీరు మీ మహిళా సంఘాలు మీరే మీ ఓనరే. అది విధంగా ధాన్యం కొనుగోలు ఇట్లా అన్ని రకాలుగా నమస్కారాలు. ఇదని చెప్పారు ఇందిరమ్మ ఇల్లు చాలా మందికి రావాలి, అక్కడిక్కడ అడుగుతున్నారు వాస్తవం. కానీ 10 ఏళ్ళలో ఇవ్వకపోవడం వల్ల సంఖ్య లేని వారి సంఖ్య పెరిగింది. ఈ సంవత్సరం 3500 వచ్చినాయి. మళ్ళా 3000 రావాలి.